Hello people, welcome to Python Life. ఈ రోజుతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. మనమైతే ప్రీవియస్ వీడియోస్ లో అయితే AI అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో yes, ఈ రోజైతే AI ఎలా వర్క్ అవుతుంది అంటే AI అనేది లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్వెస్టిగేషన్ పైన వర్క్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం లార్జ్ డేటా అనలైజింగ్ పైన కూడా వర్క్ అవుతుంది అన్నమాట. వీటి రెండింటిని బేస్ చేసి అంటే డేటా అనలైజింగ్ అండ్ డేటా ఇన్వెస్టిగేషన్ని బేస్ చేసి మనకి AI అనేది ఫీచర్ ప్రిడిక్షన్ అనేది చేస్తుందన్నమాట. ఎస్, అర్థమైంది కదా. అండ్ ఈ AI అనేది వర్క్ అవ్వడానికి కొన్ని ఆల్గోరిథమ్స్ అనేవి కావాలన్నమాట. అంటే AI అంటే జనరల్లీ మనము మెషిన్స్ అనేసి అనుకుంటూ ఉంటాం. ఈవెన్తో మనం రోబో మూవీ కూడా చేసాం. అది ఏంటి, ఒక జస్ట్ లైక్ చిట్టి అనేసి చూసాం, అదొక మెషిన్ అనమాట. సో అది మనకి వర్క్ అవ్వాలి అంటే మనం చెప్పినట్టు అంటే ఆ సినిమాలో తనకి ఆ హీరోకి కావాల్సిన విధంగా రోబో అంటే ఆ చిట్టి ఎలా వర్క్ అవ్వాలి, ఎలా ఉండాలి అనే అతనికి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్పుట్స్ అనేవి ఇచ్చారు. ఆ ఇన్పుట్స్ అంటే ఆల్గోరిథమ్స్ అన్నమాట. సో అలా మనకు కావాల్సిన ఆల్గోరిథమ్స్ ఇన్పుట్ చేస్తే మనకైతే ఆ మెషిన్ అనేది ఒక ఇంటెలిజెన్స్ హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ అవుతుంది అనమాట. మనం చూసాం రోబో మూవీలో, అసలు అది ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు అది లైక్ ఇప్పుడు ఇంకా మనము ఈ జనరేషన్లో చాలా ట్రెండింగ్గా మనం చూస్తున్నాం, వింటున్నాం. ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా రోబోస్ వచ్చి ఇలా మనకు సర్వ్ చేస్తున్నాయి. ఇలా చాలా, ఒక్కటి కాదు రెండు కాదు, చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు వచ్చేసింది AI అంటే. సో ఇవన్నీ ఎలా రన్ అవుతున్నాయి, జస్ట్ ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందో వాటికి తగ్గట్టుగా ఆల్గోరిథమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ఆల్గోరిథమ్స్ వల్ల ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఎస్, అర్థమైంది కదా. అండ్ వీటికి మెయిన్గా అయితే మనకి డేటా కలెక్షన్ అనేది అవసరం, తర్వాత మెషిన్ లెర్నింగ్ అనేది అవసరం, తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే NLP అని కూడా అంటుంటాం అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసరికి కంప్యూటర్ విజన్. ఇవన్నీ కూడా మెయిన్గా మనకి జస్ట్ లైక్ ఈ మెషిన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే AI, ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ అవ్వాలంటే ఇవన్నీ కూడా అవసరం అనమాట. సో బేసిక్గా ఈ AI అనేది జనరల్గా లెర్నింగ్, రీజనింగ్ అండ్ సెల్ఫ్ కరెక్షన్, ఈ త్రీ వాటిపైన బేస్ అయ్యి ఉంటుంది. అంటే లెర్నింగ్ అంటే డేటా అనలైజింగ్ ఇవన్నీ కూడా అనుకోవచ్చు, రీజనింగ్ అంటే ఆల్గోరిథమ్స్ అండ్ సెల్ఫ్ కరెక్షన్ అంటే ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్ అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనకైతే AI అనేది వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా AI ఎలా వర్క్ చేస్తుంది అని అండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో మనము AI గురించి ఇంకా చాలా వీడియోస్ అనేది నేను చేస్తాను. సో అప్ టు డేట్ అసలు సబ్స్క్రైబ్ చేసేసుకుని అన్ని వీడియోస్ కూడా ఫాలో అప్ అయిపోండి. అండ్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్గా అసలు ఫీచర్స్ ఏంటి, సిలబస్ ఏంటి అవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఒకటి నేర్చుకోవాలి అంటే మనం తెలుసుకోవాలి కదా. అందుకే నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చానమాట. సో మీరు జస్ట్ వెళ్ళి మమ్మల్ని అప్రోచ్ అయిపోతే మీకున్న క్వరీస్ ఇంకేమున్నా సరే అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు మేమైతే మీకు లైక్ ఒక డెమో అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఆ డెమో చూసేసి మీకు నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. అండ్ ఇంకా మీకు లైక్ ఇంకా AI వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో AI అనేసి టైప్ చేసేయండి. అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీకు 50+ IT కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే IT గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video. Please do subscribe for our channel Python Life. Thank you so much.